హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన సూపర్ హెల్దీ రెసిపీ వచ్చేసి బ్రోకలీ సూప్ అండి. ఈ బ్రోకలీ సూప్ని చాలా విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో పక్కాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా చూపించబోతున్నాను. సో దీనిని ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి వాటర్ అనేది మరుగుతుండగా దీనిలో బ్రోకలీ కాడలండి, ఈ విధంగా ఆ కాడలను కట్ చేసి ముక్కల్ని యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీర కాడల్ని, అదే విధంగా ఆనియన్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కాడలండి, వీటన్నిటిని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని తీసేయాలండి, అంటే వాటర్ను యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా కాడల్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి, కానీ తినమంటే తినలేరు కదా. సో అందుకోసం ఇలా కుక్ చేసి వీటిని పక్కన పెట్టుకొని అదే వాటర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అలాగే క్యారెట్ ముక్కల్ని, అదే విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రోకల్ని యాడ్ చేసుకోండి. మీకు కొంచెం పెద్దగా ఉన్నాయి అనిపించవచ్చు, కానీ ఇవి కుక్ అయ్యేసరికి సాఫ్ట్గా తింటున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి, చక్కగా తినేయచ్చు. సో ఈ విధంగా వీటన్నిటిని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ వాటర్లో చక్కగా మరిగించుకోవాలి, కుక్ చేసుకోవాలండి. మరో విషయం ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అనేవి ఒక 50% కుక్ చేసుకొని అలానే తినేయాలండి, బాగుంటుంది, హెల్త్కి మంచిది. లేదు ఫస్ట్ టైం తింటున్న వారైతే కొంచెం ఎక్కువనే మగ్గించుకోండి, కుక్ చేసుకోండి. సో ఈ విధంగా వీటన్నిటిని 50 to 80% కుక్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని మరో ఒక కడాయిలో ఇలా 2 టేబుల్ స్పూన్ వచ్చేటట్లు బటర్ని యాడ్ చేసుకొని దీనిలో చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్ని అలాగే కొంచెం ఆనియన్ ముక్కల్ని, అదేవిధంగా అల్లం ముక్కల్ని యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఇలా 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసి ఇవి కూడా ఒక జస్ట్ 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి, క్రిస్పీగా తగులుతుంటేనే బాగుంటుంది. ఇలా జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వాటర్తో పాటు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలో మరికొన్ని వాటర్, అంటే 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే సూపు ఇలా వాటర్ కంటెంట్లా ఉండాలి కాబట్టి వాటర్ని మీకు తగ్గట్లుగా యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిలో ఒక బౌల్లో ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న పిండిని యాడ్ చేసి దానిలో గడ్డలు అనేవి కట్టకుండా ఉండటం కోసం ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బౌల్లో మొత్తం కలిసేలా కలుపుకొని ఆ మొక్కజొన్న పిండి వాటర్ని కుక్ చేసుకుంటున్న వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా దీనిని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని చివరిగా జస్ట్ 1 or 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చివరిగా ఇలా కొత్తిమీరని, అదే విధంగా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. వింటర్లో అయితే ఇలా హాట్గా సూప్ని తాగాలండి, లేదు సమ్మర్లో అయితే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు, గోరువెచ్చగైనా తాగొచ్చు. సో ఎప్పుడు తాగుతున్నా సరే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయాలి కదా. వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thanks for watching this video.